నమస్తే వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచిలో. సో మన పెరటి రుచిలో కార్యక్రమంలో గత ఎపిసోడ్లో కొన్ని ఔషధ మొక్కల గురించి తెలుసుకున్నాం కదా. సో మరి ఈ వారం మరికొన్ని ఔషధ మొక్కలు వాటి ఉపయోగాల గురించి తెలుసుకునేందుకు మనం వచ్చేసాం శంకరపల్లిలో ఉన్న ప్రగతి రిసార్ట్స్కి. మరి ఔషధ మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రగతి రిసార్ట్ చైర్పర్సన్ డాక్టర్ జి.బి.కే. రావు గారు. ఇంకెందుకు ఆలస్యం ఆయన పలకరించేద్దాం రండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచులు సార్. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు ఇట్లాంటి ఔషధ గుణాలు ఔషధ మొక్కల గురించి మీరు ఈరోజు ఇక్కడ ప్రగతిలో తెలుసుకోవటం, దీని నుంచి ప్రపంచానికి మనమే భారతదేశమే మార్గదర్శిగా ఉండాలనే దాన్ని సరిగ్గా తీసుకెళ్ళగలిగితే ఎందుకంటే అద్భుతం భారతదేశానికి ఇంకేముంటుంది. రైట్ సార్, గతసారి అయితే మాకు కొన్ని హెర్బల్ మొక్కలు ఔషధ మొక్కలు పరిచయం చేశారు. ఇంకా చాలా మిగిలే ఉన్నాయి. 2500 మొత్తం ఎకరాస్లో 800 రకాలే మనకి ఉన్నాయంటే మనం ఒక ఎపిసోడ్తో పూర్తి చేసుకోలేదు కాబట్టి మరి ఈ ఎపిసోడ్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం సార్. మరి ఈ రోజు మాకు ఏం పరిచయం చేస్తున్నారు? పదండి, చాలా ఉండే చూడటానికి. పదండి సార్ వెళ్దాం. సో ఇక్కడైతే తమలపాకు. తమలపాకు కాదండి, కాదా? మిరియాలు. అంటే మిరియాల్లో కూడా లాంగ్ పెప్పర్. ఇది మీకు ఆకలి పొద్దున్నే మీరు బ్రేక్ఫాస్ట్ ఏవిగిదన్నారు, లంచ్కి మళ్ళీ ఎవరో మంచి స్నేహితులు పిలిచారు, మీకు ఇష్టమైనవన్నీ చేశారు, మరి ఆకలి రాదు. ఎందుకు ఏం చేయాలి? ఈ ఆకులు కషాయంగా తీసుకుంటే ఆకలి దంచేస్తుంది అంతే. అట్లాగే మీకు దీని మిరియాలు పిప్పళ్ళు అనేది పొడుగ్గా ఉంటాయి. అవి రౌండ్ మిరియాలు. ఆ కారం మంది కాదు, ఈ షడ్ రుచులు వస్తున్నాయి కదా, మనదంతా మిరియాలు. మనం లేనిపోయింది తీసుకొచ్చాం అనమాట. తమలపాకులు కూడా ఉన్నాయి, అవి కూడా చాలా. అవి తమలపాకులు, ఇవి మాత్రం ఇవి లాంగ్ పెప్పర్ మిరియాలు. ఇది చూసారు కదా సెంటర్ లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది కూడా ఔషధం. మీకు ఈ మొక్కలు ఉన్నాయి చూసారు, అది ఉంది. అది ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దేని చేస్తారు? ఆ చెట్టు మొదలు, ఆ మొదల నుంచి వేస్తారు. మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, వీణ అనండి, ఏ మృదంగం అన్ని కూడా దాని నుంచి చేయాలి. దాని అరోమా, ఆ ఫ్లవర్ వచ్చినప్పుడు అరోమా మీకు అంతకంటే ఇంక అరోమా ప్రపంచానికి ఉండదు. ఫ్లవర్ ఉన్న పెద్ద చెట్లకు వస్తుంది, చిన్న చెట్టు కాబట్టి ఫ్లవర్ రావట్లేదు, ఫ్లవర్ వస్తుంది. అట్లాగే మీకు అక్కడ ఫ్లవర్ వచ్చేది ఇంకోటి ఉంది, ఇది డేకింగ్ అంటారు. దిస్ ఈజ్ మీకు ఆల్ విటమిన్లో నేను ఏం చెప్పాను, డి విటమిన్ తప్ప అన్నీ ఉంటాయని. మీరు ఇది కషాయంగా తీసుకున్నారంటే మీకు డి విటమిన్ వచ్చేస్తుంది. డి విటమిన్ కూడా. సో ప్రగతి హెర్బల్ టీ తప్పకుండా తాగాల్సిందే సార్. మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీన్ని తాగకుండా వెళ్ళడం అంటే ఇది మీరు టేస్ట్ చేయండి తప్పకుండా. దీంట్లో చూపించారు, ఇది చూసారు కదా ఇందాక, లెమన్ గ్రాస్. ఇది తులసిలో కర్పూర తులసి. అట్లాగే ఇది మింట్ తులసి. అట్లాగే మీకు ఇది వచ్చేదానికి ఆల్ స్పైస్. ఈ చిన్న ఇవి చేసి వేడి నీళ్ళు పోయటమే. అబ్బా ఎంత చక్కగా ఉంది అంటే మరి ఇది థ్రోట్ ప్రాబ్లమ్స్ పోతాయి. మీరు అంటున్నారు కదా, మీరు దీని నుంచి పోలో చేశారని చెప్పాలి కానీ పోలో నుంచి ఎలా రాకూడదు. హెర్బల్ టీ అంటే రైతులో ఇది ఒకసారి వచ్చిన వాళ్ళు తీసుకున్నారంటే దే విల్ నాట్ ఆర్డర్ కాఫీ. ఇంకా వేరే తీసుకోండి, దగ్గర పెట్టు. సూపర్. ఒక్కసారిగా రిఫ్రెష్ అయిపోయింది బాడీ మొత్తం. దట్స్ వండర్ఫుల్. ఓకే సార్, ఇది కూడా హెర్బలేనా? ఇవన్నీ మీకు ఇవన్నీ కూడా మీకు అత్యద్భుతమైన ఔషధులు. చెప్పుకుంటా పోతే వీటికి అంతం అనేది లేదు. మనం వాడుకునే పద్ధతిలో మీకు ఏ జబ్బుకి ఏది కావాలి, మీరు జబ్బులు వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చెప్తాం, కానీ ఇక్కడ తిరిగే వాళ్ళకి ఏ జబ్బు రాదు. ఎందుకని? దీని నుంచి ఎర్రమా ఇటు చూడండి. మనం గణపతికి ఫస్ట్ ఏమిస్తాం? మాచిపత్రి.
అలాగే ఉంటుంది ఇది కూడా. వాసన చూడండి. అబ్బా సూపర్ సార్. ఇది కూడా మస్ట్ రిప్లై. అద్భుతమైనది జెరేనియం. ఓకే జెరేనియం మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఉంది. అదేంటి సార్? దీని ఆయిల్ తీస్తే లీటర్ ఎంత ఉండొచ్చు ఉంటుంది? మ్యాక్సిమం ప్రైస్ అంటే 1000. నీకు 10 లక్షలు కూడా దొరకదు దీన్ని ప్రాసెస్ చేస్తే. అవునా? 10 లక్షలు కూడా దొరకదు. కానీ అది చేసే ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది దేనికి యూస్ అవుతుంది సార్? ఇది మనం హాస్పిటల్స్లో ఆపరేషన్ థియేటర్స్ వీటిల్లో మీకు ఏసీలు పెట్టి దాన్ని ఎంతో ప్యూరిఫై చేస్తారు ఎయిర్, కానీ లోన బ్యాక్టీరియా వస్తూనే ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఎలాంటిదంటే కొత్త జబ్బులను తీసుకొస్తుంది. ఆపరేషన్ థియేటర్లో మనం అన్నీ చేసేటప్పుడు లంగ్ ఇన్స్పెక్షన్స్, న్యూమోనియా అని ఇవన్నీ వస్తాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే ఈ ఆయిల్ ఇంపార్టెంట్. ఈ ఆయిల్ గురించి మనం ఎవరికి తెలియదు. ఇలాంటివి ఎన్నో ఎర్త్ ఆఫ్ గోల్డ్. ఒక్కొక్క ఔషధి యొక్క ఇది ఈ రిక్వైర్మెంట్. ఎందుకంటే మనం అంత కాలుష్యం చేసాం, మనం అంత ప్రపంచాన్ని దుర్గతిలోకి నెట్టేసాం. అందువల్ల వీటి యొక్క అవసరం చాలా ఉంది. మనం వేరే సింథటిక్ గా చేసేవన్నీ కూడా ఇంకా దుర్గతి నుంచి ఇంకా అధోగతికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఈ ఔషధాలు అనేది ఇది మేము చెప్పింది లాంగ్ పేపర్ చూసారు కదా. ఇది ఇలా ఉంటుంది లాంగ్ పేపర్. ఇది నల్లగా వచ్చి అవి లాంగ్ పేపర్. దే ఆర్ ది హైలీ. చెట్టుకు పాకుతూ కూడా ఉంటాయి కదా సార్? చెట్టు పాకుతాయి. ఇట్లా మీకు ఇది చూడండి, వాసన చూడండి. మీకు అది ఉంది. ఉత్తరేణిలో వెరైటీ అనమాట. ఇది మీకు బటర్ఫ్లైస్ సన్ ఉన్నంత కాలం, సన్ వచ్చిందంటే బటర్ఫ్లైస్ అక్కడే ఉంటాయి. అంత అద్భుతమైంది. అలా మీకు ఇది చూడండి. ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా జూల్ మార్చి పత్తిలో ఇది ఒక వెరైటీ. ఇది వెరైటీ. అట్లాగే మీకు ఇది చూశారు కదా. ఇదేంటి సార్? వాసన చూడండి. ఇప్పుడు హెర్బల్ టీలో వేసింది ఇది. ఇది ఆల్ స్పైసెస్ అంటే మీకు స్పైసెస్ బాడీకి చాలా అవసరం. ఈ స్పైసెస్ తో అనేక రుగ్మతలు పోతూ ఉంటాయి. అందుకని దీంట్లో ఆల్ స్పైసెస్ ఉన్నాయి. ఆల్ స్పైస్ అంటే మీకు కావాల్సిన లవంగం కానీ, ఇటు మిరియాలు కానీ, ఇటు ఇలాచి కానీ, ఒకటని కాదు అన్ని. దానివల్ల దీని పేరు ఆల్ స్పైసెస్ అని పెట్టారు. మీరు ఇక్కడ ఇంకోటి అద్భుతమైంది డయాబెటీస్. ఇప్పుడు అందరికి డయాబెటీసే కదా. అది సార్ అది కావాలి. ఇప్పుడు డయాబెటీస్ దీని పేరే ఇన్సులిన్. మీరు కాస్త ఇది ఇట్లా దించి ఇలా తినేయటమే, నోట్లో లాలాజలం వచ్చేటట్టుగా మనం చూయింగ్ చేయాలి. జస్ట్ ప్రెస్ చేయాలి, మరీ నవ్వులితే అయిపోతుంది. అట్లా ఎంత చూ చేస్తే లిక్విడ్ మనకి లోపలికి పోవాలి. లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అయ్యి వెళ్తుంది. ఈ డయాబెటీస్ మీకు కంట్రోల్. ఎంత టైం వరకు ఏ టైంలో తీసుకోవాలి దీన్ని? ఎప్పుడు మీకు ఇది సలాడ్లో వేసుకోవచ్చు. మీరు తినండి కొద్దిగా. ఇదంతా అమ్మో చాలా పవర్ ఉంది సార్. పుల్లగా ఉంది. సార్ అప్పటి నుంచి చేతిలో పట్టుకున్నారు. ఇది చూడంగానే ఎక్కడి నుంచో తుమ్మిదలు కూడా వచ్చేసాయి. ఇంతకీ ఏం చెట్టు సార్ ఇది? ఇది అశోక సీత. అశోక సీత అంటే అశోక అంటే శోకాన్ని పోగొట్టేది కాబట్టి అశోక అని పేరు. ఇది రోడ్ల పక్కన మనకు కనిపిస్తూ ఉంటుంది కదా అశోక చెట్టు పొడుగుగా. అది కాదా? ఇది అశోక సీత. ఇది ఇట్లా గుబురుగా వస్తుంది. ఈ ఆకులు మీరు ఆడవారికి పలానా జబ్బు నయం కాదనేది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. ఏ ఆడవారికి ఏం వస్తాయో అన్ని జబ్బులకి పరమ ఔషధం ఇది. అందువలన అశోక సీత ఇండికా. దీన్ని అమ్మవారు తల్ల పెట్టుకునేవాడు. లలిత చూపిస్తుంది. 3 పూలు, ఒకటి ఇది, 2 గ్రీన్ సంపంగి గ్రీన్, 3 లాంగ్ బెల్ ఫ్లవర్ ఆకాశమల్లి. ఈ 3 అంత పవిత్రమైనది. దాన్ని బట్టి మీరు ప్రకృతిని చూస్తేనే తెలిసిపోతుంది ఏ బటర్ఫ్లైస్ వస్తున్నాయి, తూనీగలు వస్తున్నాయి. సార్ ఇప్పుడైతే మరి నాకు ఏ చెట్టుని పరిచయం చేస్తున్నారు నెక్స్ట్? మీకు
సుగంధంలో అత్యున్నతమైనది. ఏంటి సార్ ఈ చెట్టు? ఈ చెట్టు మన సుగంధంలో అత్యున్నతమైనది శాండిల్వుడ్. ఈ శాండిల్వుడ్ అనేది ఇప్పుడు ఈ ఆకు చూడండి, ఇది కరెక్ట్ గా శాండిల్వుడ్ మంచిదా కాదా అనుకోవడానికి మీరు ఇట్లా అన్నారంటే ఎలా కట్ అవుతుంది? సౌండ్ వస్తూ కట్ అవుతుంది. సిజర్ కట్ చేసి షార్ప్ గా. ఇది శాండిల్వుడ్ అనేది. ఈ ఆకులు కూడా కషాయంగా స్మెల్ వస్తున్నాయి. ఇప్పుడు స్మెల్ దీంట్లో రాదు, దానికి ఈ 30 సంవత్సరాలు వస్తే అప్పుడు వస్తుంది కారణం. ఇవి ఇట్లా ముక్కలు చేసి ఎవరు పిల్లలు 10 సంవత్సరాలు వచ్చిన ఉండేలు పోసేస్తారు పక్క మీద. అవునవును, చాలా మందికి అలవాటు ఉంటుంది. అలాంటిది ఈ కషాయం దించండి అంతే, మామూలు నార్మల్ అయిపోతారు. అంత అద్భుతమైన గుణాలు. మన శాండిల్వుడ్ దేనికి వాడతాం? మనం బొట్టు పెట్టుకుంటాం. ఇవి ఆ సుగంధంతో అరోమాతో మీకు ఆ అరోమాతోనే టాక్సిన్ చాలా పోతాయి ఎప్పుడు ఆ సుగంధం అనేది. అందులో ఇది చల్లదనాన్ని ఇస్తుంది. ఇక్కడ ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మకి బొట్టులో శాండిల్వుడ్ ది నంబర్ 1. దాని మీద కుంకుమ పెట్టుకుంటారు. ఇది ఆత్మని చైతన్యం చేస్తున్నారు. ఆత్మ అనేది మనం బాడీ కాన్షియస్ లో ఉంటాం. ఈ బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్ రావడానికి ఇట్లాంటి చెట్లు మన భారతదేశానికి అత్యున్నతమైనవి ఇవి. కానీ మన వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు పెంచరు, ప్రజలను కూడా పెంచనీయకుండా చేశారు. ఎంతసేపు టేకు చెట్లు, ఈ చెట్లు, ఆ చెట్లు ఆ చెట్లు కూడా పోట్లాడితేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి డినోటిఫై చేశారు. ఇది కూడా అట్లాగే. అందువల్ల ఏం చేసింది, ఆస్ట్రేలియాలో ఒక అతను ఈరోజు మీకు నెట్లోకి వెళ్తే చూపిస్తారు 12,500 కోట్లు ఆఫ్టర్ టాక్సెస్ ఈజ్ గెటింగ్ ఇండియన్ శాండిల్వుడ్ అని పేరు పెట్టి ఇండియన్ ఇక్కడ తీసుకెళ్లి ఆయన ఒక అతను సంపాదించారు 12,500 కోట్లు పర్ సంవత్సరం. అంటే మన ఇండియాలో మనకున్నది మనం చేయకపోతే చేస్తున్నారు. మనం మాత్రం ఈ చెట్లని ముట్టుకోకూడదు, ఈ చెట్లని పెంచకూడదు, పెంచితే మీరే దీని బాధ్యత తీసుకోవాలి, చనిపోతే మిమ్మల్ని జైల్లో పెడతాం, భయపెట్టేసి ఎవరు పట్టించుకోకూడదు. ఈ మధ్యలో కొద్దిగా రిలాక్స్ వస్తుంది. బ్యాంబూ కూడా అలాగే, బ్యాంబూ కూడా రిస్ట్రిక్టెడ్, మొన్న డీనోటిఫై చేశారు. ఇట్లాంటి మన ప్రభుత్వం చేయవలసింది అంటే మన భారతీయ ఋషి సంస్కృతి ఏదో ఉందో దాన్ని స్కూల్లో పెట్టిన రోజే మళ్ళా తిరిగి మన వైభవం, మన స్వర్గతుల్యం మనం అవుతుంది. అప్పటి వరకు మనం భిక్ష పెట్టుకుంటూ ఊరూరు దేశాలు తిరుగుతూ ఈ విధంగా అట్లా బతకాల్సింది. అగ్నిమంద పేరేంటి? అగ్నిమంద. అంటే మీకు అగ్ని ఒక దీపం వెలిగించాలంటే మీకు ఈ చెట్టు నుంచి 2 మేల్ ఫిమేల్ తీసుకుని దాన్ని చర్ని చేసి దాంట్లో వచ్చిన అగ్నినే యజ్ఞంలో వాడాలి. ఆ యజ్ఞం నుంచి అఖండ దీపం, అక్కడి నుంచి టెంపుల్స్ నుంచి బ్రాహ్మణ్స్. అంటే బ్రాహ్మణ్స్ ఇదే వుడ్ని మేల్ ఫిమేల్ గా చేయాలి మనం ఏది చర్ని చేయడానికి. దేంట్లో దాంట్లో చేస్తేనే కదా అగ్ని పుట్టేది. ఆ విధంగా ఈ చెట్టు యొక్క కాండాన్ని 2 ముక్కలు చేసి ఒకటి మేల్ గా ఒకటి ఫిమేల్ గా చేసి మనం తలకం చేసినట్టుగా అట్లా చేసి దీంట్లో అగ్ని వస్తుంది. అగ్నే యజ్ఞంలో వాడాలి. దశమూల దీని యొక్క ఈ ఫ్లవర్స్ కోసం బర్డ్స్ ఈ యొక్క చెట్టుకే 100లో వస్తాయి. 100లో వస్తాయి. మీకు మార్నింగ్ దీని యొక్క ఇక్కడ ఉంటే అదే ఇంతంతే ఉంటాయి పక్షులు, అద్భుతంగా ఉంటాయి. ఈ ఆకు మనం చట్నీగా కానీ కషాయం కానీ తీసుకుంటే మీకు అగ్నికి సంబంధించి, పొట్టకు సంబంధించి, అరుగుదలకు సంబంధించింది మీకు మొత్తం భస్మం చేసేస్తుంది. లోన రక్తాన్ని, సప్త ధాతువుల్ని శుద్ధి చేస్తుంది. అంత అద్భుతమైంది. ఎన్ని రోజులు వాడాలి సార్ ఆ విధంగా మనం? మీరు వారం మార్చుకుంటూ వారం మీకు జఠరాగ్ని గురించి ప్రాబ్లం ఉందంటే దీన్ని 21 days వాడచ్చు. మామూలుగా ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. మనం ఎందుకు పెడతాం, ఒక్కొక్క పత్రిక యొక్క విశిష్టతలు దీంట్లో బాగా తెలుగులో రాయబడింది. వీటిని మనం గణపతికి పూజ చేసేటప్పుడు
ఒక్కొక్కటి అరోమాగా మనం తీసుకోవడం వల్ల మన జబ్బులు పోతాయి. అదే ఇవి నీళ్ళల్లో ఇచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా పవిత్రం అవుతాయి. మనం తీసుకెళ్లే చెత్త చెదారం రోడ్డు మీద ఏ అమ్ముతున్నారు ఇవి వాడాలి. గణపతి రేకు పత్రికలు. ఇదేంటి సార్? మాంసరోహిణి. మాంసరోహిణి అంటే మనం ధ్వజస్తంభం టెంపుల్స్కి ఏది పెడతాం దీని నుంచే చేయాలి. ధ్వజస్తంభం దీని నుంచే చేయాలి, మనం వేరే దాంతో చేయడానికి లేదు. అంత పవిత్రమైన దాన్ని 750 సంవత్సరాల నుంచి ఏదో స్ట్రైట్గా ఉండేవన్నీ తీసుకొచ్చి వాడుతున్నారు. ఒక ప్రాణ ప్రతిష్ఠ జరగాలంటే ఒక విగ్రహానికి కానీ అది చెక్కతో చేసింది కానీ రాతితో చేసింది కానీ కంచుతో చేసింది కానీ పంచలోహాలతో చేసింది కానీ దానికి ఈ ధ్వజస్తంభం దీనికి ఈ దర్భ తాడుగా పెని దీని చుట్టూ చుట్టి ప్రాణ ప్రతిష్ఠ దేనికి ఏ విగ్రహానికి వినాయకుడిగా వెంకటేశ్వర స్వామి విష్ణువున శివుడా దానికి ప్రతిష్ఠ లక్ష్మీనా సరస్వతినా చేసి అప్పుడు యజ్ఞయాగాదులు తపస్సు ఇవన్నీ చేసినప్పుడు ఆ డివైన్ ఎనర్జీస్ దాంట్లోకి వచ్చి ప్రతిష్ఠ జరిగినట్టు. లేకపోతే దాంట్లో రాయి ఎంత అద్భుతమైంది. మళ్ళీ దీన్ని మాంసరోహిణి అనేది మస్కులర్ డిస్ట్రిఫీ అనేది డిసీజ్. ఈ రోజు కూడా దానికి మెడిసిన్ లేదు ప్రపంచంలో. ఏంటంటే వాళ్ళు కూర్చోలేరు నుంచోలేరు పడిపోతూ ఉంటారు, మజిల్స్ స్ట్రెంగ్త్ ఉండదు. అని చెప్పినప్పుడు ఇది ఇట్లా నరికామనుకోండి మీ మజిల్ లాగా ఊజింగ్ వస్తుంది. అందుకని మాంస దీని పేరే మాంస. అయినా కూడా మనం దీని నుంచి డబ్బులు రీసెర్చ్ చేయాలనేది ఎవరికి లేదు. వీఆర్ టేకెన్ పేటెంట్ ఆన్ దిస్. మనం ఇట్లాంటివన్నీ పోగొట్టుకుని ఈరోజు దేవుడే కాపాడాలన్నట్టు మాట్లాడుతున్నాం. మాంసరోహిణి. ఇది గ్రీన్ చెంప అంటే మనం ఈ చెంపెంగ్లో గ్రీన్. ఇది ఏంటంటే లలితా త్రిపుర సుందరికి కప్పులో 3 పెట్టుకుంటారు. ఒకటి గ్రీన్ చెంప, 2 అశోక సీత ఫ్లవరు, 3 ఆకాశమల్లి. ఈ 3 ఉన్న చోట మీకు ఆ పవిత్రత అన్నమాట. మీకు ఇందాక చూసినట్టుగా ఎట్లా అయితే మీకు బటర్ఫ్లైస్ ఇవన్నీ వచ్చేస్తాయో మీకు వీటి యొక్క ప్రభావం అరోమా ఆరా ఇవన్నీ కూడా అద్భుతం. ఇవి లేకుండా ఇల్లు ఉండకూడదు. అది అమ్మవారు చెప్పింది. ఇవి ఉంటేనే అక్కడే నేను ఉంటాను. అట్లాగే కదంబ వనవాసిని, కదంబ ఉంటేనే అమ్మవారు ఉంటారు. అట్లా ఇట్లాంటివన్నీ కూడా మనకు అనేక రకాలుగా అద్భుతమైన నాలెడ్జ్ మనకి ఋషులు ఇచ్చారు. దాన్ని మనం సంస్కృతిలో పోగొట్టుకున్నాం. ఇది ఉంది. ఇవేంటి సార్? ఇవి నవగ్రహాలు. నవగ్రహాల్లో మనం ఇది వచ్చింది కదా, ఇది వచ్చేదానికి ఇది చూడండి, ఇది ముళ్ళుగా ఉంటుంది. దీన్ని చంద్ర, దీన్నే ఖదిరా, హిందీలో ఖదిరా అంటారు. దీన్నే అకాషియా కటాచు మన పాన్లో వేసుకుంటాం చూసారా, కాచు కటాచు, దీన్ని కాండమే. అట్లాగే మజ్జిగ చేస్తున్న కవం దీంతోనే, పచ్చడి బండ దీంతోనే, రోకలి బలరాం చేతిలో ఉంటుంది, నాగలి రోకలి కూడా దీనిదే వాడాలి. అట్లాగే పల్లెటూళ్ళలో మంచినీళ్ళు తాగటానికి తాగటానికి అర్హత ఉండదు. ఎందుకంటే ప్యాథజన్స్, బ్యాడ్ బ్యాక్టీరియా, అనేక వైరస్లు అవన్నీ వచ్చి దాంట్లో ఒక చోట చేస్తున్నప్పుడు అవి తాగటం అర్హత కాదు. తాగాలంటే ఈ చంద్ర మొద్దు, ఆమ్లా మొద్దు 2 సెంటర్లో చెరువు మధ్యలో పెడతారు. పెట్టినప్పుడు తాగటానికి అర్హత. అవి తీసుకున్నంతకాలం మన ఋషులు ఆ తెలివితేటలు, శక్తి, ఏకాగ్రత, ఇంద్రియాలు నిగ్రహణ ఇవన్నీ దీనివల్లనే వచ్చింది. కానీ ఇట్లాంటిది మనం ఇదంటే ఈ చెట్టు ఎక్కడ దొరికే సరస్వతి చూర్ణం గురించి తెలుస్తుంది కానీ ఇలాంటి మొక్క గురించి అలాంటి ఇప్పుడు చూశారు. ఇది సూర్యుడు. ఇది ఏంటి? కుజగ్రహానికి చెట్టు. దీనికి ఇవి కూడా ఏదైతే కందులు దీనికి కుజగ్రహానికి అట్లా మీకు ప్రతిదానికి ఇప్పుడు దానికి ఇది తూర్పు, ఇది పడమర, అది ఉత్తరం, ఇది దక్షిణం వైపు చంద్ర, ఉత్తరం వైపు రావి అంటే బృహస్పతి. ఇది మధ్యలో ఉండేది వృత్తాకారం జిల్లేడు. ఈ వృత్తాకారం జిల్లేడు, తెల్ల జిల్లేడు. ఇది అర్క అంటే సూర్యుడికి సంబంధించింది.
సూర్యుడు, దీనికి ఔషధాలు కూడా అత్యద్భుతమైన ఔషధాలు. అట్లాగే మీకు ఇది శుక్రాచార్యుడు, అది బృహస్పతికి, అది బుధ గ్రహానికి ఉత్తరేణి. ఉత్తరేణి ఇందా చెప్పాను కదా మీకు, ఉత్తరేణి అనేది ఏ మాత్రం తేలు కుట్టినా వెంటనే ఈ ఆకు తీసుకుని, కందిరి కుట్టినా ఈ ఆకు తీసుకుని ఇటు రాసేస్తే మీకు పెయిన్ పోతుంది. మంట గబ్బులు, తేళ్ళు అట్లాంటివి చేసినప్పుడు మళ్ళీ అదే దీని వేరు తోముకుంటే, పళ్ళు తోముకుంటే 150 సంవత్సరాలు నీకు బతికినా పళ్ళు మాత్రం వజ్రాల్లాగా ఉంటాయి. నోట్లో ఏ దుర్గంధం రాదు, నోట్లో ఈ చిగుర్లు, వాపు ఇవన్నీ కూడా చీము పట్టడం లేకుండా అత్యద్భుతమైనది. పల్లెటూరులో మనకి పొలాల పక్కన కనిపిస్తుంది, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. ఇది అద్భుతమైన ఔషధం. మీకు యజ్ఞ యాగాదుల్లోకి వెళ్ళి మంత్రం జపం చేయాలంటే ఇది పళ్ళు తోకోకుండా వెళ్ళటానికి లేదు. దీంతో మనకు అది అలాంటి అర్హత లేదు. ఆ విధంగా వేదాల్లో ఇట్లా ఘోషించింది. ఇట్లాంటివన్నీ మనం పోగొట్టుకుని మనం దీనికి ఆ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఏవో పళ్ళు కట్టించుకుని ఇవన్నీ చేసుకుని, ఇది ఆకు పిప్పని వచ్చింది, ఆకు ఆ పిప్పని దగ్గర పెట్టేస్తే 3 రోజులు పెట్టేస్తే అన్ని పురుగులన్నీ పోయి మామూలు అయిపోతుంది. అంత అద్భుతమైంది. అట్లా ప్రతి ఒక్కటి. అట్లాగే రాహు, కేతు, ఇది చూడండి, ఇది సోమ. సో ఇది ఏమన్నారు సార్? సోమ. ఇది సోమ, మంగళ, బుధ. నిన్న చెప్పింది మనం ఈ నవగ్రహాలు అనేది, ఇది సోమ, అది మంగళ, అది బుధ, అది గురు, ఇది శుక్రు, అది శని, రాహు, కేతు. అలా జమ్మి చెట్టు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ రోజు ఇది మోదిగ చెట్టు. సోమ అంటే మీకు సోమతీర్థం అంటారు, మనం అమృతం అంటే సోమతీర్థం అనేది. ఇది సోమ అంటే ఇది బియ్యం, వడ్లకు సంబంధించి. అందుకని మీకు వరి. ఔషధి గుణాలు దీంట్లోకి ఎప్పుడు వస్తాయంటే మీకు చంద్రుడు ఈ చెట్ల ద్వారా ఇస్తాడు మనకి ఔషధి. దీంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అత్యద్భుతమైన ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. ఇదే అగ్ని కూడా తేజోలింగం, అరుణాచలేశ్వర, శివకామ సుందరి, మోదీ చెట్టు హైడ్రోజన్. మీరు హైడ్రోజన్ ఎట్లా అంటారు? మీరు ఈ చెట్టు 20 మెట్రిక్ టన్నుల వుడ్ కాల్చితే గుప్పిట్లోకి యాష్ రాదు, ఇంత కూడా రాదు. మీరు వేరే చెట్లు వేసారనుకోండి పెద్ద హీప్ వస్తుంది. అందువలన ఇది పృథ్వీలింగానికి ఏకాంబరేశ్వరు, కంచి కామాక్షి, ఆమెకి మామిడి చెట్టు, అది కార్బన్ ఎర్త్. జలలింగం జంబుకేశ్వరు, అఖిలాండేశ్వరి, ఆమెకి నేరేడు చెట్టు నైట్రోజన్. తేజోలింగం అరుణాచలేశ్వర, శివకామసుందరి, ఇది మోదీ చెట్టు హైడ్రోజన్. వాయులింగం శ్రీకాళహస్తేశ్వరి, జ్ఞానప్రసూనంబ, ఆమెకి జువి చెట్టు ఆక్సిజన్. ఆకాశలింగం నటరాజు, శివకామాక్షి, రావి చెట్టు. అట్లా ఈ చెట్లు ఈ శివలింగానికి చుట్టూ 5 రకాలు, 5 చెట్లు. శివలింగం కూడా నేచురల్ గా వచ్చిందా సార్? అట్లాగే మీకు చుట్టూ మీరు చూసారా, అది జువి చెట్టు. ఆ జువి చెట్టు 12 సంవత్సరాల క్రితం ఈ రోడ్ వైడనింగ్ చేసేటప్పుడు టిప్పు సుల్తాన్ బ్రిడ్జ్ దగ్గర 90 సంవత్సరాల జువి చెట్టు నరికి ముక్కలు చేసి పక్కన పడేసారు. చేస్తే దాన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకుని ఇక్కడ పెద్ద చేసి దాని నుంచి వచ్చిన 2600 6వ సంవత్సరంలో ఈ గ్రాఫ్టింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. 2600 మొక్కలు చేసాం. అంటే జువి చెట్టు పవిత్రత కూడా మనకు తెలియకుండా రోడ్ వైడనింగ్ లో 90 సంవత్సరాల చెట్లని మన నదికి అవతల పారేసి అట్లా ప్రతి రోడ్ వైడనింగ్ లో మనం పోగొట్టుకుంది ఏంటో మనకే తెలియదు. ఈ విధంగా మీరు ఈ అక్కడ దర్భా అట్లా మీకు కనిపిస్తుంది, అక్కడ గరిక, ఈ జమ్మి, ఇవన్నీ కూడా ఔషధులు. అందువల్లనే మీకు సమిధులు, వీటిని సమిధులుగా కూడా మనం వేస్తాం. వీటి యొక్క పొగ తగిలితే చాలు వాయుమండలం శుద్ధి అవుతుంది, వర్షాలు వస్తాయి. ఈ చెట్లు ఉంటేనే మీకు ఈ త్రిమూర్తి వనం అని, నక్షత్ర వనం అని, రాశి వనం అని, పంచవటి వనం అని, పంచభూత వనం అని, సప్త ఋషి వనం అని, ఎరుక పత్రికలు అని, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక వనాలు. ఇవన్నీ కూడా పవిత్ర వృక్షాలు, ప్రాణప్రదాతలు, ఆరోగ్య ప్రదాతలు. ఇట్లాంటి వాటిని మనం తిరిగి మనం తీసుకోవాలంటే మీరు ఈటీవీ ఈ విధంగా వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఈ ప్రోగ్రాంలో కలుసుకోవడం ఏంటంటే 1 కాదు 2 కాదు, అది కూడా పెరటి మొక్కలు కాకుండా ఇలా ఔషధ మొక్కలు పెంచడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అనేక రకాలు ఉంటాయి. మీకు చూశారు కదా, మీకు బిల్వలో మీకోసం తీసుకొచ్చాం ఏక బిల్వ. ఒకే దాంట్లో 3 ఏక బిల్వ పవిత్రమైంది, ఎందుకంటే అద్భుతమైంది అనమాట. ఇలాంటివి మీరు ఏకబిల్వం శివార్పణం, త్రిదళం త్రినాకారం త్రిఆయుధం త్రిజన్మ పాప సంవారణి, 3 దానికి అంత ఉంది. ఏంటి
త్రిదళం త్రిగుణాకారంచ త్రియాయుధం త్రిజన్మ అంటే ఎవరైతే ఈ ఆకు నీళ్ళు వేసుకుని తీర్థంగా తీసుకుంటారో వాళ్ళకి 3 తరాల వరకు ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు రావటం, ముక్కు స్ప్లిట్ అవటం, లిప్స్ ఈ అవయవ దోషాలు అంగ దోషాలు లేకుండా ఇది చేకూరుస్తుంది. అంటే మీకు డిఎన్ఏని కాపాడుతుంది, డిఎన్ఏని లెవెల్ చేస్తుంది. ఎక్కువ వేడి చేసింది. ఎక్కువ వేడి చేసినప్పుడు ఏమొస్తుంది, మనకి ఒంటే లాగిపోయి బ్రెయిన్ ఫీవర్ వస్తుంది. బ్రెయిన్ ఫీవర్ నుంచి డిఎన్ఏ స్ప్లిట్ అవుతుంది. అప్పుడు మీకు అనేక దోషాలు వస్తాయి. అందువల్ల ఆ దోషాలు రాకుండా ఉండడానికి ఎండలోకి వెళ్ళేటప్పుడు ఒక ఆకు నీళ్లు చేతిని తీసుకుని వెళ్తే, ఒక ఆకు తిని వెళ్తే బయట మీకు ఎంత ఎండ ఉన్నా కూడా హాయిగా కూల్గా ఉంటుంది. ఇలాంటివన్నీ మనం ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి, పెరట్లో దొరుకుతాయి కదా. మన పెరట్లో దొరికి వాటిని మనం వాడుకోకపోతే మనం ఎలా? సో ఈరోజు మంచి కార్యక్రమం మీ ద్వారా 10 మందికి సంతోషంగా ఉంది ఉపయోగపడేటట్టుగా మీరు చేస్తున్నారు. 1-2 ఎపిసోడ్లు అయితే కాదు సార్, మీ దగ్గర నుంచి మాకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలి. ఇదంతా భగవంతుని యొక్క ఇన్ఫర్మేషన్. ఇదంతా భగవంతుడు ఇక్కడ ఈ విధంగా చేయాలని కోరుకుని ఈ ఆలోచన రావడం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఆయన కల్పిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓం శాంతి. సో చూసారు కదా యార్స్, ఇవాళ మన పెరటి రుచులు కార్యక్రమంలో ఔషధ మొక్కలు వాటి ఉపయోగాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ కాన్సెప్ట్ మీకు బాగా నచ్చింది కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో డిఫరెంట్ వెరైటీ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరటిజులు ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్లు 8008054321.